హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో బీరకాయతో చాలా సులభంగా చాలా రుచికరమైన కూరను తయారు చేసుకుందామండి. ఈ బీరకాయ కూర చపాతీలోకి, అన్నంలోకి, వేడివేడి సంగట్లోకి అన్నిట్లోకి చక్కని కాంబినేషను. మరి ఈ బీరకాయ కూరని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. దీనికి ముందుగా మనం పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసేసి దోరగా వేయించుకోవాలి. పావు కిలో బీరకాయ తీసుకొని పైన తొక్క తీసేసి కడిగేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత పెనంలో వేసేసుకోవాలి. మంట తగ్గించేసుకొని 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా బీరకాయ ముక్కల వరకు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు బీరకాయ ముక్కలకంతా బాగా పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి సన్న మంట మీద బీరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 4 నిమిషాల పాటు నూనెలో మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కల్లో నీళ్లు ఊరి ఆ నీళ్లతోనే బీరకాయ మెత్తబడేంత వరకు ఉడికిపోతుంది 4 నిమిషాల్లో. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడే ఇందులో మనం 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా లైట్గా పొట్టుతో సహా దంచి అవి కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాము. ధనియాల పొడి, తెల్లగడ్డ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా 1 టీ స్పూను కారం పొడి వేసుకొని మళ్ళొకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. అప్పుడు బీరకాయ ముక్కల వరకు వేసుకున్నాము. ఇప్పుడు ధనియాల పొడి, కారం పొడి వేసాం కాబట్టి ఈ పొడికి తగిన విధంగా కొద్దిగా ఉప్పు చల్లుకుంటే చాలు. ఇందులో తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి ఈ కూరని ఇలాగే సైడ్ డిష్గా కానీ చపాతీలోకి తినొచ్చు. ఇది మరీ చిక్కగా ఉందనుకుంటే ఈ టైంలో కొద్దిగా నీళ్లు వేసి మరో 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుంటే మన గ్రేవీ తయారైపోతుంది. కొద్దిగా బీరకాయ ముక్కలు మునిగేంత వరకు మాత్రం నీళ్లు వేసుకుందాం. ఇలా కొద్దిగా గ్రేవీ ఉంటే మనకి అన్నంలోకి కూడా బాగుంటుంది. అలాగే ఎక్కువ కావాలనుకుంటే కూడా చపాతీలోకి, సంగటిలోకి అన్నిటిలో కూడా బాగుంటుంది. కాబట్టి నేను కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ టైంలోనే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకుంటాను.
2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. బీరకాయ కూర సులభంగా చాలా రుచిగా మనకు రెడీ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సంగట్లోకి కానీ ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంతే అండి, చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఎంత బాగా మనకి చాలా సింపుల్గా కూర రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.